కాకినాడ జిల్లా ముత్తా ఫ్లైఓవర్ దగ్గర శ్యామ్ అనే యువకుడిని దారుణంగా చంపారు అభివర్ధన్, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు. అమ్మాయి విషయంలో శ్యామ్కు అభివర్ధన్కు గొడవలు ఉండడంతో రాళ్లతో కొట్టి బ్లేడ్తో గొంతు కోసి శ్యామ్ను చంపారు ఆ ఇద్దరు యువకులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కాకినాడలో ముత్తా ఫ్లైఓవర్ దగ్గర శ్యామ్ అనే యువకుడిని అతని స్నేహితులు అభివర్ధన్, శ్రీనివాస్ అనే ఇద్దరు కూడా చంపేశారు. సో ఏంటి వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏంటి? దశరథ్గా చూసుకున్నట్లయితే ఏదైతే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అయితే కాకినాడ మొక్క గోపాలకృష్ణ ఫ్లైఓవర్ వద్ద అయితే కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పటికే పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరి ముగ్గురు కూడా స్నేహితులు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే గతంలో ఒక అమ్మాయి విషయమై వీరిద్దరు కూడా గొడవ పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే గడిచిన వినాయక చవితి రోజున బస్ స్టాండ్ వద్ద కూడా అభివర్ధన్ అలాగే శ్రీనివాసులు కూడా ఇద్దరు కూడా ఎవరైతే శ్యామ్ ఉన్నాడో ఎలియాస్ శామ్యూల్ రాజ్ అతనితో గొడవ పడినట్టుగా కూడా అతన్ని చంపేస్తామంటూ బెదిరించినట్లుగా కూడా ఇప్పటికే అతని బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితుల కోసం 2 బృందాలుగా విడిపోయితే పోలీసులు అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో ఏదైతే అభివర్ధన ప్రేమించిన అమ్మాయి వేరే అతనితోటి పెళ్లి చేసుకోవడానికి శామ్యూల్ రాజ్ సహకరించాడని చెప్పి అతనిపై కక్ష పెంచుకున్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శామ్యూల్ రాజ్ కి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలి రా అంటూ కూడా పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. పిలిచిన తర్వాత శ్రీనివాస్ సహకారంతో అభ్యర్థన అయితే బీర్ బాటిల్తో గొంతు కోసి అతన్ని హతమార్చినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం అయితే 2 బృందాలుగా ఇప్పటికే జల్లెడ పడుతున్నారని చెప్పుకోవాలి. 24 గంటల్లోనే వారిని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ శివశంకర్.